రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని మీరు బైబిల్ తీసి చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. తలపై ఈ వాక్యమును అందరిలో చూడండి. మనం చదువుకున్న ఈ వచన భాగంలో శరీరానుసారులు ఆత్మానుసారులు అని వ్రాయబడి ఉంది. శరీరానుసారులు అంటే శరీరాన్ని అనుసరించి శరీరానుసారముగా జీవించేవారు శరీరానుసారులు. రెండు రకాల ప్రజలు రెండు రకాలుగా జీవించేవారు ఉన్నారు ప్రపంచంలో. అయితే వాక్యం ఏమని బోధిస్తుందంటే, దేవుని వాక్యముకు ఈ శరీరానుసారులు శరీర అనుసారమైన వాటి మీదే వారి మనసు ఉంచుతారు. చివరికి ఈ శరీరానుసారంగా జీవించి శరీరానుసారమైన వాటి మీదే తమ మనసు పెట్టుకొని చివరికి ఈ శరీరానుసారమైనటువంటి మనసు వారికి మరణమును తెచ్చును. అంతేకాకుండా ఈ శరీరానుసారమైన మనసుంది చూసారండి, ఆ శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు. దేవునికి వినండి, తల్ల పైకెత్తి ఇలా చూడండి, మీకు చక్కగా వివరించి చెప్తున్నాను, వినండి, అర్థం చేసుకోండి. ఈ శరీరానుసారంగా జీవించేవారు ఉన్నారు చూసారా, వారి మనసు శరీరానుసారమైన వాటి మీదే ఉంచుతారు. ఈ శరీరానుసారులు వారికి ఉండే ఆ మనసు దేవునికి లోబడదు, దేవునిని ఎప్పుడు సంతోషపరచదు ఆ మనస్సు. అది చివరికి ఆ శరీరానుసారమైనటువంటి ఆ మనుషులకు వారికి వచ్చేది ఏమిటి అని అంటే, ఆ మనస్సు వల్ల మరణం. ఇక ఆత్మానుసారులు ఉన్నారు చూసారండి, ఆత్మానుసారంగా జీవించేవారు. వారికి కలిగేది ఏమిటి అని అంటే, జీవమును సమాధానమునై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఈ వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం అర్థం చేసుకుంటకు ఇంకను మీ దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఫిలిప్పీ పత్రికలో దైవ జనుడైన పౌలు గారు, అపోస్తలుడైన దైవదాసుడైన పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పిన మాటలు చూడండి. ఫిలిప్పీ సంఘమును గూర్చి 3వ అధ్యాయంలో 18వ వాక్యం నుండి నేను చదువుతాను, మీరు గమనించండి మీ బైబిల్ తీసి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. సంఘములోనే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు లేక ప్రవర్తిస్తున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. అంటే చాలా దుఃఖకరమైన, బాధాకరమైన విషయం అది. ఇది క్రీస్తుకు అనేకులు శత్రువులుగా, అంటే దేవునికి అవిధేయులుగా, లోబడకుండా నడుచుచున్నారు. అది అనేకులు క్రీస్తు శిలువకు, క్రీస్తుకు, దేవుని వాక్యానికి విరోధులుగా, వ్యతిరేకంగా నడుస్తున్నారు. వారిని గురించి ఏడుస్తూ చెబుతున్నానని అంటారు పౌలు. ఏమంటారంటే 19వ వాక్యములో నాశనమే వారి అంతం. గమనించాలి, దేవుని వాక్యం వింటే మీ హృదయాలు తెరవబడతాయి, మనోనేత్రాలు వెలిగించబడతాయి. నాశనమే వారి అంతం. ఎందుకు? వారి కడిపే వాళ్ళు దేవుడు. నెక్స్ట్, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు ఉంచుచున్నారు. ఎందుకు వారి అంతము నాశనము? వారి అంతం నాశనము. ఏమండి? భూ సంబంధమైన, అంటే ఈ లోక సంబంధమైన వాటి మీదే తమ మనసు ఉంచుచున్నారు. సిగ్గుపడవలసిన వాటి మీద అతిశయపడుతున్నారు. ఎవరు? అనే క్రీస్తుకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చూసారండి? ఇది శరీర సంబంధమైన వారి, శరీరానుసారులైన వారి జీవితం, శరీరానుసారమైన మనస్సు. భూ సంబంధమైన వాటి మీదే వాళ్ళ మనసు ఉంది. నాశనమే వారి అంతం. ఇరవయ్య వాక్యంలో చూస్తే మన పౌరస్థితి పరలోకమందుంది. మన పౌరస్థితి పరలోకమందుంది. ఇదే మనసు. అది శరీరానుసారుల మనసు అంతా ఎక్కడుంది?
భూ సంబంధమైన వాటి మీద ఉంది. పై వచనంలో వారు శరీరానుసారమైన మనసు కలవారు. నాశనమే వారి ఎండింగ్, నాశనమే వారి అంతం. శరీరానుసారమైన వాటి మీదే మనసు ఉంచారు, కానీ పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. ఇక్కడ చూడండి, పౌలు గారు చెప్తారు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఇది ఆత్మానుసారుల యొక్క మనస్సు. ఆత్మానుసారులు ఇలాగ మాట్లాడతారు, ఇలాగ తలస్తారు, ఇలాగ కనిపెడతారు. వాక్యం వినే మీరు గ్రహించుకోగలిగితే ఈ రాత్రి మీరెంత ధన్యులుగా మారుతారండి. చూడండి, ఆత్మానుసారుల యొక్క మనసు, వారి తలంపులు ఇలా ఉంటాయి. 20వ వచనంలో ఉన్నట్టు మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాం. ఇది ఆత్మానుసారుల యొక్క మనస్సు. ఆత్మానుసారుల యొక్క మనసు ఇది. పరలోకము కొరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టుకొని, పరలోకం మీద మన పౌరస్థితి అక్కడుంది అని మనస్సు అక్కడ పెట్టుకొని, దాని కొరకు ఆత్మానుసారులు మనము, ఆత్మానుసారులమై మనము దాని కొరకు మనం కనిపెట్టుచున్నాము. ఇది ఆత్మానుసారమైన మనసు. ఇది కలిగిన వ్యక్తుల జీవితాల్లో సమాధానమును, జీవమును పొందుతారు. ఈ మనసు సమాధానమును, జీవమునై ఉంది. ఇది ఆత్మానుసారమైన మనసు. హల్లెలూయా. చూడండి, అక్కడ చివరి మాట, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఇది ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచటం అంటే ఇది సంగతి. ఎప్పుడు ఇలా అనుకుంటారు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు. శరీరానుసారులైతే అక్కడ లేదు, అక్కడేం లేదు. వారి మనసు భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంది. భూ సంబంధమైన వాటి గురించే చింత, భూ సంబంధమైన వాటి గురించే విచారం, భూ సంబంధమైన వాటి గురించే ప్రార్థన కూడా. అందుకే ఆ భూ సంబంధమైన మనస్సు వారిని, కోరహు కుమారులు ఉన్నారు చూశారండి, వారిని భూమి నెరవిడిచి మింగేసింది. దాని అర్థం, వారు ఆ మనస్సున్న వ్యక్తులు దేవునికి, ధర్మశాస్త్రానికి, అంటే దేవుని వాక్యానికి లోబడదు ఆ మనసు. వారిలో వారే ఏమనుకున్నారు తెలుసండి, మాలో ప్రతివారు మేము పరిశుద్ధులమే అని తమ్మును నడిపిస్తున్న నాయకుల మీద తిరగబాటు చేశారు.
కదా? అంటే నాయకుల మీద తిరగబాటు చేయడం అంటే దేవుని మీద తిరగబాటు చేయడం. దేవుని చిత్తానికి లోబడలేదు, విరోధంగా తిరగబాటు చేశారు. ఎందుకని? భూ సంబంధమైన మనస్సు అప్పుడు నేల నెరవిడిచి మింగేసింది. ఈ రోజున కూడా ఈ లోకం మీద ఏ వ్యక్తి అయితే మనస్సు పెట్టుకుంటారో ఆ మనస్సు కలిగిన వ్యక్తులు దేవుని యొక్క వాక్యమునకు ఎప్పటికీ కూడా వారు లోబడరు. వాక్యానికి ఒక మనుష్యుడు లోబడుట లేదు అంటే కారణం ఆ వ్యక్తి యొక్క మనసు శరీర సంబంధము లేక భూ సంబంధమైన వాటి మీద ఉన్నది గనుక. శరీర సంబంధమైన భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉండిన ఏ వ్యక్తి కూడా దేవుని వాక్యమునకు ఎప్పటికీ, వాక్యంలో ఉంది, ఎప్పటికీ లోబడ్డు. బాప్తిసము పొందరు, మారు మనసు పొందరు, వాక్యానికి లోబడరు, పరిశుద్ధ పరచబడడానికి ఇష్టపడరు. వాక్యానికి లోబడి ఏ ప్రతి విషయంలోనూ లోబడే జీవితం లేకపోవడానికి కారణం వారి మనస్సు శరీరానుసారమైన మాట మీద ఉంది. బైబిల్లో వాక్యం చక్కగా చెబుతుంది, నీ మనస్సు ఎక్కడుంటుంది చెప్పనా? నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడ ఉంటుంది. మనసు అంటే హృదయం. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు ఏమని బోధిస్తున్నారు? ఏమని బోధిస్తారు? ధనం అంటే అర్థం ఏంటి? వాక్యంలో చూడండి, బైబిల్ తీసుకోండి, పిల్లలు కూడా, ప్రతి వారికి అవసరం. మత్తయి సువార్తలో పరలోక రాజ్యాన్ని గురించి ఉపమానం చెప్తూ యేసయ్య చెప్పిన మాటలు చూడండి. 13వ అధ్యాయంలో 44వ వాక్యం, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. స్తోత్రం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తన కలిగినదంతా అమ్మి ఆ పొలాన్ని కొనును. ఏ పొలాన్ని కొనుక్కుంటాడు? ఆ పొలాన్ని కొనును. ఏ పొలము? పొలం అంటే ఏంటి? పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉంది. స్తోత్రం. అందుకనే కదా మన పౌరస్థితి పరలోకమందు ఉంది, అంటే ఇక్కడ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము చాలా జాగ్రత్త వహించాలి. నీ మనస్సును కాచుకోవాలి. భూ సంబంధమైన వాటి మీదకి మీ మనసు పోనివ్వకూడదు. అందుకే మీకు, మనందరికీ, మనకు దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడి వాక్యమునకు లోబడి వాక్య సేవకులైన వారికి నడిపింపుకు అప్పగించుకొని ఆత్మానుసారముగా ఉపదేశానుసారంగా నడుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారిలో కొందరు వారికి, వినండి, వారిలో కొందరు మధ్యలో భయంకరంగా వ్యాధి చేత మొత్తబడి చంపబడ్డారు. దేవుడే వారిని మొత్తాడు, చచ్చిపోయారు.
ఎందుకు తెలుసండి? ఈ ఇశ్రాయేలు ప్రజలు లోకానుసారంగా జీవిస్తున్న వారిని చూచి వారి వలె అపేక్షించారు. వారి అపేక్షలు, వారు చూడు మాంసం తింటున్నారు, వారు చూడు మాకెవరు పెడతారు అని వారి అపేక్షలు, వారు ఏదైతే అపేక్షించారో వీరు కూడా అలా వారి మనస్సులు అలాగా మళ్ళినప్పుడు, లోకం వైపుకు మళ్ళినప్పుడు ఆ మనస్సు వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం, శరీరానుసారమైన మనసు దేవునికి లోబడదు. శరీరానుసారమైన మనసు మరణము, దానంతం మరణం. శరీరానుసారులు ఎప్పుడు శరీర విషయాల మీదే మనసు పెడతారు. డబ్బును గూర్చి, తిండిని గూర్చి, అలంకారాలు గూర్చి. లోక సంబంధుల వలె వాళ్ళు ఆ మనసు వారిని చంపుతుంది. ఆ మనస్సు వల్లే మరణం కలుగుతుంది. పౌలు గారు చక్కటి మాటలు చెప్పారు. మన పౌరస్థితి పరలోకములో ఉంది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం మనము కనిపెట్టుకుని ఉన్నాం. సమస్తాన్ని లోపరుచుకొని జాలిన తన శక్తిని బట్టి మన దేన శరీరాన్ని ఆయన మహిమగల శరీరముకు సమరూపం గలదిగా ఆయన మారుస్తారు. ఇది ఆత్మానుసారుల యొక్క మనసు. ఎప్పుడు ఆత్మానుసారుల యొక్క మనసు ఇలా ఉంటుంది. జాగ్రత్త నా సహోదరి సహోదరులారా, జాగ్రత్త వహించండి. ప్రభువు చెబుతున్న మాటలు ఇవి ఈరోజు మనకి. ఇంకొక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను చూడండి. మత్తయి సువార్త బైబిల్ తీయగలిగిన వాళ్ళు తీసుకోండి. 6వ అధ్యాయంలో 31వ వచనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింత పడకుడి. ఈ మాటలు చూడండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడు. యేసయ్యకు తెలుసు ఈ భూమి మీద ఎక్కువ మంది శరీరానుసారమైన మనసు కలిగిన వ్యక్తులు చింతించేది వీటి కోసమే. ఏది ఈ రోజుకుందా? తృప్తి పడరు. రేపటికి కూడా ఉందా? తృప్తి పడరు. వచ్చే సంవత్సరానికి కూడా సరిపోయిద్దా? తృప్తి పడరు. ఈ చింత అంతంత కాదండి, ఎప్పుడు అది ఫుల్ స్టాప్ ఉండదు దానికి. చింత ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింత పడకుడి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఆయనకి తెలుసు. మరి ఏమని చెబుతున్నారు? ఇవన్నీ శరీర సంబంధమైనవి. తర్వాత వచనం చెబుతున్న మాటలు చూడండి. మీరు ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకండి. ఇవేమిటి? చూసారా? యేసయ్య పైనున్న వాటి మీదకి మనస్సు పెట్టమని వీటిని మనకు చెబుతారు. ఆయన రాజ్యాన్ని వెతకండి,
ఆయన నీతిని వెతకండి మొదట, వీటిని కాదు. చాలామంది ఈ రోజుల్లో చూశారండి, ఆయన రాజ్యాన్ని కాదు, ఆయన నీతిని కాదు వెతుకుతుంటా, వాటి మీద కాదు మనసు పెడుతుంటా కదండి. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాజ్యాన్ని నీతిని నీ వెతికితే నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివి, ఆత్మానుసారముగా జీవించుదు వాడుగా ఉంటావు. అప్పుడు ఆత్మానుసారమైన మనసు దేవునిని సంతోషపెట్టును, దేవునికి లోబడును. కానీ శరీరానుసారమైన వాటి మీద మనసు పెట్టున్నందువల్ల అనేకులు దేవునికి, క్రీస్తు శిలువకు శత్రువులుగా, అంటే విరోధంగా నడవలసి వస్తుంది. అందుకే వాళ్ళు ఏమంటారు, ఏం చేయమండి, ఆ ఇచ్చ వారిని చంపుతుంది. ఆ మనస్సు వారికి మరణం అన్న సంగతి ఎరగకపోతున్నారు. వారి మనస్సు తప్పుదారిని వారిని తీసుకుపోతుంది అని ఉంది వాక్యంలో. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట మీకు తెలియజేస్తాను. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఇక్కడ సిరియా దేశంలో నుండి ఆ దేశ సైన్యాధ్యక్షుడు నయమాను ఆ రోజుల్లో కుష్ఠరోగము కలిగి ఇశ్రాయేలీయుల దేశంలో ప్రవక్త ఉన్నారని విని ఆ ప్రవక్త దగ్గరకు బయలుదేరి వస్తాడు, తనకు కలిగిన కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవడం కొరకు. వచ్చారు. ఆ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. దైవజనుని ఎదుటకు వచ్చి ముందేదో కొంచెం అర్థం తెలియక ఆవేశపడి వెళ్ళిపోబోయాడు. ఆ తర్వాత అతని సేవకుడు చెప్పారు, ఆ మాటలు అర్థం చేసుకుని వెనక్కి వచ్చాడు. ఎలీషా చెప్పినట్టుగా, దైవజనుడు చెప్పినట్టుగా లోబడ్డాడు. యోర్దాను నదిలో 7 మార్లు మునుగు శుద్ధుడు అవ్వు అని చెప్పారు. అలాగే దిగి అతడు పసిబిడ్డ దేహం వల్లే అతని దేహం బాగుపడింది, స్వస్థపడ్డాడు. అతడు స్వస్థ పొందిన తర్వాత ఇజ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమందు మరి ఏ దేవుడు లేడని ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు. ఇంకొక మాట ఉంది చూడండి అక్కడ, ఈ దైవజనునికి బహుమానం ఇవ్వాలని వెండి బంగారాలు వస్త్రాలు చాలా పెద్ద పెద్ద సంచుల్లో తీసుకొచ్చి పుచ్చుకోవలసిందని బ్రతిమలాడాడు. అయితే అతను ఎలీషా అతని దగ్గర ఆ బహుమానాలు తీసుకోవడానికి ఎంత మాత్రమో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోగా ఆ వ్యక్తి బాగుపడి తన రథం మీద తిరిగి వెళ్ళిపోతాం ఉన్నాడు. ఈ ఎలీషా దగ్గర ఉన్నాడు ఒక వ్యక్తి, ఎలీషా శిష్యుడు, పరిచారకుడు, అతని పేరు గెహజీ. ఇప్పుడు అంటారు చూడండి, గెహాజీ ఇరవై వచనములో అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన దానిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు
లేకపోయెను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏమైనా తీసుకుంటాను. ఇక్కడే మనకు అర్థమవుతుంది, తన యజమానునికి ఆ బహుమానాల మీద మనసు లేదు. అసలు శిష్యుడు అనేవాడు యజమానుని పోలి నడుచుకోవాలి. యజమానుడు ఏం చేశాడో అలా చేయాలి. యజమానుడు దగ్గరే ఉన్నాడు సేవకుడుగా, కానీ ఇతని మనసు యజమాని మనసు వలే లేదు. తన యజమానుడు మనస్సు దాని మీద లేనప్పుడు ఇతను ఊరుకోవద్దండి. ఎంత బతిమాలినా ఎలీషా ఒప్పుకోలేదు. నయమాను ఎంత బతిమాలినా ఎలీషా వాటిని తీసుకోవడానికి మనసు లేదు, నాకు వద్దు అన్నారు. మరి ఇప్పుడు చూడండి, ఎలీషా శిష్యుడు గెహాజీ ఇతని మనసు వాటి మీద ఉంది. వేటి మీద? వేటి మీదండి? ఆ నయమాను తీసుకొచ్చారే మూటలో సంచులు, ఆ వెండి మీద, ఆ బంగారు మీద, ఆ వస్త్రాల మీద మనసు పడింది. నా యజమానుడికి లేదు ఇటు తీసుకోవడానికి మనసు అనుకుని మెల్లగా మెట్లు దిగి యజమానుడికి తెలియకుండా అదిగో చూడండి, ఆ రథం వెంబడి పరిగెత్తాడు. ఎంత పరిగెత్తాడంటే అసలు రాజులు రథాలకి కట్టే గుర్రాలు చాలా బలంగా వేగంగా పరిగెడతాయి. ఇతనుకున్న ఈ మనసు ఉంది చూసారండి, ఈ మనస్సు ఇతను గుండుట వల్ల ఆ మనస్సు అతన్ని అంత వేగంగా తీసుకెళ్ళిపోయింది. నీ మనసు ఎక్కడ ఉంటుందో నువ్వు అక్కడ ఉంటావు రేపు. హల్లెలూయా చెప్పండి. నీ మనసు ఎక్కడుంటుందో నీవు అక్కడ ఉంటావు. ఏటి మీదని మీ మనసు పెడుతున్నారో వాటినే మీరు ప్రతిఫలంగా పొందుతారు. అదే మీకు ప్రతిఫలంగా వస్తుంది. పరిగెత్తాడు. ఎంత పరిగెత్తాడంటే రథాన్ని కలుసుకోగలిగాడు, రథానికి దగ్గరయ్యాడు. నయమాను చూసి రథం ఆపి ఏంటి సంగతి అని తెలుసుకుంటే అతను చెప్పిన మాటలు చూడండి, అబద్ధపు మాటలు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడారు? ఇతని మనసు వాటిని పొందాలని ఉంది, దాని కొరకు ఈ అబద్ధాలు మాట్లాడారు. వాటిని తెచ్చుకున్నాడు. ఆ వెండి బంగారాలు వస్త్రాలు తెచ్చుకున్నాడు, ఆశించి తెచ్చుకున్నారు. ఆయనే పంపించి పనివారి చేత అక్కడ పెట్టించారు. వెళ్ళిపోండి మేము చూసుకుంటామన్నారు. ఎలీషా గారే తెమ్మన్నారని చెప్పారు, దాచుకున్నారు. ఈ లోపల దైవజనుడు ఎలీషా పిలిచారు, కుమారుడా గెహాజీ, బాబు ఎక్కడి నుంచి వచ్చావయ్యా అంటాడు. చూడండి, ఇక అరే నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇంకెవరు చెప్పక్కర్లేదు ఇక అబద్ధాలు, నేను ఎక్కడికి పోలేదయ్యా. తిని నోరు తుడుచుకోవడం అంటే ఇదే. నేను ఎక్కడికి పోలేదు. అప్పుడు ఎలీషా అన్నారు, నీవు ఆ నయమాను రథం వెంబడి పరిగెత్తి వెళ్ళినప్పుడు ఆ మనుష్యుడు తన రథం దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నావు? నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా అంటే నేను నిన్ను చూడలేదా?
దేవుని ఆత్మ నుండి ఎవరు తప్పించుకుంటారు? మీరు కూర్చుని వింటున్నారు, నుంచుని వింటున్నారు. మీరు ఎలా వింటున్నారు? ఎక్కడుండి వింటున్నారు? ఎలా వింటున్నారు? మీరు ఎలా ఉంటున్నారు? మీరేమి వేటి కొరకు పరుగులెడుతున్నారు? ఎటు ఎవరి వెనకాల పరిగెడుతున్నారు? ఏమి తెచ్చుకొని వాటి మీద మనసు పెట్టుకొని వాటిని బట్టి ఏమండి అతిశయపడుతున్నారు? నా మనస్సు నీతో రాలేదా? తోటలు, ద్రవ్యము, వస్త్రాలు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు. అంటే ఈ మాటలన్నీ ఎలీషా ఎందుకన్నారు తెలుసండి? ఈయన సంపాదించుకోవాలని వచ్చింది ఎందుకో తెలుసండి? వీటన్నిటినీ పొందుకొనుట కొరకే పరుగులెత్తింది. ఇది ఈయన మనస్సులోకి వచ్చిన తలంపులు, ఈ మనసులోని తలంపులు. ప్రవక్త చెప్పిన మాటలు అయ్యే. ఇది కదా నీ మనసు? ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, గొర్రెలు, ఎడ్లు, ద్రవ్యము, వస్త్రాలు. దాసదాసీలు. ఇవన్నీ సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఇది సమయమా? ఏం సంపాదించుకుంటున్నారు? ఇది సమయమా? నీకు ఇది సమయమా అని ఆ తర్వాత చూడండి, వాడు పోగొట్టుకున్న కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునుగాక అన్నారు. వెంటనే అతని ముఖం మీద తెల్లగా కుష్టు పుట్టింది. అంతేనండి. తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే తెలుస్తుంది. అంతటి గెహాజీ ఎలీషా యొద్ద నుండి బయటికి వెళ్ళిపోయాడు. అందుకే పౌలు కొత్త నిబంధనలో చెప్పారు, ఇదే ఇలాంటి విషయమే అది కూడా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. అనేక మార్లు చెప్పాను, ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను. బాధ కదండి. ఎలీషా శిష్యుడు, అతని మనసు ఇలా మారిపోయినందువల్ల గెహాజీకి కుష్టు వచ్చి దైవ సన్నిధిలో నుండి తొలగిపోతే అది ఎంత ఏడుపు, బాధాకరం. ఈ రోజున మీరు కూడా, మనమందరం కూడా ఆలోచించుకోవాలి ఈ మాట. తల పైకెత్తండి. నా దేవుని సంఘమా, ఈ రోజున చెప్పనండి, మీ మనస్సు వేటి మీద ఉంచుతున్నారు? ఈ రోజున అనేకుల జీవితాల్లో చూడండి, దేవుని మీద మనసు లేదు. దేవుని మీద మనసు ఉంటే నువ్వు దేవుని మందిరానికి దూరం కాలేవుగా, వాక్యానికి దూరం కాలేవుగా, సహవాసానికి, సంఘానికి దూరం కాలేవుగా. ఇది రోజు ఈ నడిపింపు, ఈ క్రమం, వీటి యొక్క ప్రతిఫలం ఆ రోజు మీకు తెలుస్తుంది. హల్లెలూయా. చివరికి ఈ శరీరానుసారమైన మనస్సు వల్ల గెహాజీ జీవితం ఏమైపోయింది? శరీరానుసారమైన మనసు మరణం. ఆత్మానుసారమైన మనసు జీవమును. ఎలీషాకున్న సమాధానం గెహాజీకుందా? చెప్పండి. గెహాజీ దగ్గర మూటలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కానీ సమాధానం ఉందా? జీవము, సమాధానము కోల్పోయారు. దేనివల్ల?
శరీరానుసారమైన వాటి మీద మనస్సు పెట్టుట వల్ల. ఈరోజున అనేకులు విశ్వాసములో నుండి, పరిశుద్ధతలో నుండి, దేవుని ఉపదేశాలలో నుండి తొలగిపోవడానికి కారణాలు వారి మనస్సు శరీరానుసారమైన వాటి మీద పెట్టటం వల్ల. చివరికి వాటి యొక్క అంతం మరణమే. దేవుడిచ్చిన ఈ సమయం మనకి, బ్రదర్, గొప్ప మాట అండి. ఎలీషా చెప్పిన మాట, నీకు ఇది సమయమా, ఇది సమయమా? ఏమైపోయింది? ఏమైపోయింది? కడికి గెహాజీ జీవితం సమాధానాన్ని కోల్పోయాడు. ఎటుపోయాడో తెలీదు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసి ఏలియా వలే వెంబడించి, విడిచిపెట్టి ఉండరా బాబు, దేవుడు నన్ను రమ్మంటున్నాడంటే, నా జీవం తోడు, నేను నిన్ను విడిచిపెట్టను అని వెంబడించి, అంతం వరకు వెంబడించి, ఫైనల్గా నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు ఏం కావాలి కోరుకో అంటే, తన గురువును ఏలియాని వెంబడించి, నీకు కలిగిన ఆత్మే రెండో బాళ్ళు నాకు కావాలి, అంతకంటే ఎక్కువ అభిషేకం కావాలని కోరుకున్నాడు. గనుక అంతవరకు నిలిచి, ఏలియా తరువాత ఏలియా కంటే రెట్టింపు అభిషేకముతో దేవునిని సంతోషపరిచాడు, మహిమపరిచాడు ఎలీషా. కానీ ఎలీషా దగ్గర ఉండిన వ్యక్తి, అతని మనస్సు ఎలీషా వలె అనుసరించి ఉంటే ఎంత బాగుండును. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువు చెబుతున్న మాట, ఆ వాక్యం మీద దేవుని ప్రజలమైన మనము విశ్వసించి, వాటిని మనము వేటి మీద మన మనసు పెట్టుకోవాలో వాటి మీదే ప్రభువు చెప్పినట్టుగా మీ మనసు పెట్టుకోవాలి. మీరు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడున్నా పర్లేదు, నీ మనసే జాగ్రత్త పరచుకోవాలి. మనసే కేంద్రం మనిషికి. మనసు జాగ్రత్త. మీ మనస్సులు కాచుకోండి, జాగ్రత్త. మీ మనస్సులు కాచుకోండి. శరీరానుసారమైన మనస్సు మరణం. యోధా చావుకు కూడా అతని మనసే కారణం. అననయ సపీరాలు కూడా చావుకు కూడా కారణం వాళ్ళ మనసే. ఇలా చూస్తే వారి మనస్సు ఎక్కడుంది? ఎందుకు సమాధానాన్ని, జీవాన్ని పోగొట్టుకున్నారు అంటే మనసేనండి. ఏదో భక్తి చేస్తున్నాం చాలా చాలా అని అనుకోకండి. ఈ మనస్సు, శరీర అనుసారమైన మనస్సు దేవునికి లోబడదు. విరోధంగానే నడుస్తుంది ఆ మనస్సు. చివరికి దాని అంతం మరణం. ఆఖరిగా మీకు మాట చెప్తాను. కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయం చాలా శ్రేష్టమైన మాటలు. దేవుని ప్రజలైన వారు, వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగిన ప్రజలు తీసుకొని చూడండి. కొలస్సీ పత్రిక 3లో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండున్నాడు. తర్వాత పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనసు వెళ్ళిందా నువ్వు వెళ్ళిపోతావు. నీ మనస్సు వేటి మీద ఉందో నేను చెప్పాను కదా, నీ మనస్సు ఎక్కడుందో అక్కడ ఉంటావు నువ్వు. అందుకని ఇక్కడ దైవజనుడు ఏమని చెప్తున్నారు?
పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. పైనున్న వాటి మీద మీ మనసు పెట్టుకోండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అంటే ఆయన మీద మీ మనసు పెట్టుకోండి అని. స్తోత్రం, స్తోత్రం. ఇంకా చూడండి, అక్కడ ఉంది, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అందుకని క్రీస్తుతో ఉంది మన జీవం, మన జీవితం, మన లైఫ్, మన జీవం యేసు క్రీస్తుతో కూడా ఉంది కనుక ఆయన మీద మీ మనసు పెట్టుకోండి, భూ సంబంధమైన వాటి మీద కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడతారు. ఆయన మీద పెట్టుకోండి మనసు. ఇందాక చదివాం మనం ఫిలిప్పీ పత్రికలో, ఆయన కొరకు మనము, మన పౌరస్థితి పరలోకమందు ఉంది, ఆయన కొరకు మనము ఎదురు చూడాలి. ఇది ఆత్మానుసారమైన వారి యొక్క మనస్సు ఎప్పుడు పైనున్న వాటి మీద ఉంటుంది. భూ సంబంధమైన వారి మనసు గెహాజీ లాగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి చక్కటి మాటలు ఇక్కడ ఉన్నాయండి, దేవుని వాక్యంలో మన కొరకు చెప్పబడ్డాయి. కొలస్సీ 3:5 చూడండి, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశలు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. చంపేయండి వీటిని. మీలో వాటి మీద మీ మనస్సు పెట్టకండి, వాటిని చంపేయండి, చంపుకోండి. ఏమేమి చంపాలి? చంపుకోవలసిన ఏంటి చెప్పండి, చూడండి, చదువుకోండి ఒకసారి. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, లవ్ ఆఫ్ మైండ్, లవ్ ఆఫ్ మనీ, వీటిని చంపివేయండి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చూడండి, పూర్వము వారి మధ్య జీవించున్నప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, వినాలి, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. వేటిని చంపాలో, వేటిని విసర్జించాలో దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తుంది. ఇదిగో ఈ చంపవలసినవి, విసర్జించవలసినవి ఉన్నాయి చూసారండి. దురాశలు,
జారత్వము, కామాతురత, ధనాపేక్ష, కోపము, దూషణ, దురాశలు, బూతులు, ఇవన్నీ ఉన్నాయి చూసారండి. ఇవి శరీర సంబంధమైన వే. ఈ జాబితా అంతా కూడా శరీర సంబంధులైన వారిలోనే అవి ఉండను, కానీ ఆత్మానుసారులైన వారిలో మాత్రం అవి చంపబడాలి. లేనట్లయితే వాటి మూలంగా నువ్వెప్పుడో ఫెయిల్ అయిపోతావు, పడద్రోయబడతావు. ఇవి నీకు మరణాన్నే తెచ్చిపెడతాయి. చిన్న విషయం కాదు ఇది. ఇవన్నీ చంపబడాలి. దురాశలు చంపబడాలి, కామాతురతలు చంపబడాలి, మీలో కోపము చంపబడాలి, ధనాపేక్షని చంపబడాలి. స్తోత్రం, స్తోత్రం. ఈ శరీరానుసారమైనటువంటివి ఇవన్నీ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైస్తవులు మనస్సుతో దేవుని స్తుతించండి. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనల్ని పుట్టించిన వాని పోలుకు చొప్పున మనం మార్చబడాలి. ఆమేన్. అందుచేత మీ స్వభావం, శరీర అనుసారమైన స్వభావం, కింద 8వ అధ్యాయంలో రోమాపత్రికలో దైవజనుడు వివరించి చెప్పారు. ప్రభు పరిశుద్ధాత్ముడు అక్కడ మనకి వివరించి చెప్తారు. ఈ స్వభావం ఎప్పుడు మారుతుంది? ఆఖరిగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మీలో నివసించినప్పుడు మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. స్తెఫను చూడండి, పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకున్న వ్యక్తి. క్రీస్తుని గురించి మాట్లాడారు. ఆ ప్రజలు రాళ్ళు తీసుకుని స్తెఫను మీద దాడి చేశారు. రాళ్ళు తీసుకుని కొడుతున్నప్పుడు స్తెఫను అన్న మాటలు, స్తెఫను యొక్క చివరి మాటలు 7వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఏమంటారు? 2 మాటలు చూడండి. సృష్టించిన వాని పోలికలోకి చివరికి మార్చబడాలి. ఆ వాక్యానికి ఈ వాక్యం లింక్ చేసుకోవాలి మనం. సృష్టించిన వాని, ఎక్కడ చెప్పాను మీకు అది? ఇప్పుడే కదా కొలస్సీ పత్రికలో 3వ అధ్యాయంలో కిందకంటే చదివించాను అది కదా. ఇవన్నీ చంపి చివరికి మిమ్మల్ని సృష్టించిన వాని ఆయన పోలిక చొప్పున మలచబడాలి మనం. అది ఎలాగో చూడండి. చాలు, సృష్టించిన వాని పోలిక మనలోకి ఏర్పడాలి. ప్రాచీన స్వభావం తొలగిపోయి సృష్టించిన వాని పోలికలోకి మనం మార్చబడాలి. చివరికి చెప్తారు చూడండి. స్తెఫను వారు, ఆయన ఆ దైవదాసుడు క్రీస్తుని గురించి మాట్లాడుతుంటే ఆ ముష్కరులు ఆయన మీద రాళ్ళు తీసుకొని కొడతారు. అప్పుడు ఏమన్నారు? స్తెఫను చూడండి, ఆ సందర్భాల్లో తీసారా? బైబిల్ తీసుకున్నారండి, అందరూ బైబిల్ తీసుకున్నారా నేను చెప్పే అధ్యాయము? ఆ సమయంలో స్తెఫను మనస్సు వేటి మీద ఉంది, అది కావాలి. స్తెఫను యొక్క మనసు ఎక్కడుంది నేను చెప్తా చూడండి. స్తెఫను వేటిని చూస్తున్నాడు ఆ సందర్భాల్లో? ఆకాశము తెరవబడుట, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండుట
చూశారు. చూశారండి? ఆ సమయములో ఆ స్థితిలో ఆయన, అందుకే కొలస్సీ పత్రిక చెబుతుంది మనకు, పైనున్న వాటి మీద మీ మనసు పెట్టండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. ఇప్పుడు స్తెఫను తను హింసించమని రక్తం ఓడుతుంది శరీరం. చుట్టూ శత్రువులు మూడి ఉన్నారు. మరణం ఆవరి కమ్ముకుంటా వస్తుంది. రక్తం ఓడుతుంది. రాళ్ళు దెబ్బలు తల మీద, శరీరం అంతా కూడా. కానీ అతని మనసు ఏమాత్రం కూడా శరీరం మీద కానీ జీవితం మీద కానీ లోకంలో బ్రతకాలి అనే ఆశలు వాటి మీద ఏమాత్రం కూడా లేకుండేను. పైన వాటి మీద మనసు పెట్టుకోవడం అంటే చూడండి, క్రీస్తును చూస్తున్నాడు. చూసి ఏం కోరుకుంటున్నాడు? ఆయన మహిమను చూశాడు గనక, ఆయన మహిమను చూసే వ్యక్తికి, పైనున్న వాటిని వెతికే వ్యక్తికి, దేవుని మహిమను పొందాలనుకుని ఆశించిన వ్యక్తికి అంతకంటే మించింది లోకంలో ఏదుంది? పౌలు కూడా దేవుని దర్శనం చూసినప్పుడు తనకు లాభకరమైన అన్ని పెంట కింద ఎంచుకోగలిగాడు కళ్ళు తెరవబడినప్పుడే. మహిమగల దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనప్పుడే మెస్పొతోమియాని విడిచిపెట్టి రాగలిగాడు. మహిమను చూచిన వారు గనకే. దేవుని మహిమను చూడనప్పుడు ఆ వ్యక్తులు దేవుని వైపుకి, దేవుని యొద్దనున్న వాటికి వారి మనస్సు ఉండదు. దేవుని మహిమను చూచాడు. ఏం కోరుకుంటున్నాడు? ఆయన యొద్ద ఉండాలని కోరుకుని అన్నారు. చూడండి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. ఇంకొక మాట అన్నారు చూడండి, ఈ పాపం వీళ్ళ మీద, అదే నిన్ను సృష్టించిన వాని పోలిక. ఏమి రావాలి మీకు? ఏమి రావాలండి మనకు? సాధారణంగా శరీర స్వభావం ఏంటి? ఆ వ్యక్తి 10 దెబ్బలు కొడితే చత్తు అన్నా కింద పడి కాలట్టుకున్నా కరుతావు. కదండి. 10 మాటలు తిడితే ఎందుకన్నావమ్మా అలాగంటే ఎంత ఓర్చుకోమంటారండి? నన్నే అన్నది ఒక అమ్మ ఓ రోజు. మీ చర్చకు వచ్చి ఆవిడ, ఈ ముసలమ్మ తిట్టిందండి అన్నారు వాళ్ళు. ఎందుకు తిట్టావమ్మా అన్నాను నేను. అలాంటి పాడు మాటలు ఆడకూడదు కదా, ఎందుకు తిట్టావు బూతు మాటలు అంటే, ఎందుకు తిట్టావు అలాగా? ఎంత నోర్చుకోమంటారండి? అమ్మ ఎన్ని సంవత్సరాలు బాప్తిసం పొందావు, యేసయ్య ఏం చెప్పాడు, వాక్యం విన్నావు కదా అంటే ఆవిడేమన్నారు తెలుసండి? యేసయ్యకి పని లేదు, మీకు పని లేదు అన్నారు నన్ను. యేసు ప్రభువుకి పని లేదు, మీకు పని లేదు, మిమ్మల్ని అంటే తెలుసుద్ది. ఎన్ని మాటలను ఓర్చుకోమంటారు? ఇది శరీర స్వభావం. ప్రైజ్ ది లార్డ్. ఈ శరీర స్వభావం ఇందులో చంపబడి, అదే కోపం. అందుకే మన వాళ్ళు ముందే చెప్తారు అడ్వాన్స్గా, నా కోపం రేపకు అంటారు. అసలు టెస్టింగ్, పరిశోధన, అసలు విశ్వాసవా కాదని అప్పుడప్పుడు కోపం రేపే ప్రయోగాలు మీదకి వస్తే అప్పుడు ఏమవుతుంది? చంపబడకపోతే అవి ఏమవుతాయి? పైకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఈ మనసు ఏం కలగజేస్తుంది? సమాధానాన్ని, జీవాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. స్తెఫను జీవితంలో చూసాం మనం. పైనున్న వాటి మీద వెతుకుతూ అంత్యం వరకు కూడా, చివరి వరకు కూడా పైనున్న వాటి మీదనే వెతికి రాళ్ళేసి కొట్టారు, దుర్భాషలాడారు, దూషించారు, హింసించారు. ఏమన్నారండి?
యేసు ప్రభువా, చెప్పగలరా మీరు? యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోయా, ఈ పాపము, వీళ్ళు కొట్టారే, రాళ్ళు తీసుకుని కొట్టారే, నన్ను చంపేశారు కదా, ఈ పాపం వీళ్ళ మీద మోపొద్దునైనా. హల్లెలూయా. మనం సృష్టించిన వాని పోలికలు మనకు రావడం అంటే అది. ఇది ఆత్మ స్వభావం. స్తోత్రం, స్తోత్రం. యోసేపు యవనస్తుడు, పాపానికి, ఒంటరితనం, గదిలో ఎవరు లేని సమయం ఆ స్త్రీ అతని సౌందర్యాన్ని చూచి కోరుకుంది. అయితే యోసేపు దానిని తిరస్కరించాడు, ఒప్పలేదు. చివరికి యోసేపును గురించి ఒక మాట చెప్పక మానలేదు ఫరో అంటాడు అతని నోటితో. ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని మనం కనుగొనగలమా? ఇది ఆత్మ స్వభావం, ఆత్మ కలిగిన మనుషుని యొక్క స్వభావం, ఆత్మీయుల యొక్క స్వభావం. అదే శరీరానుసారమైన మనసున్న మనిషి అయితే ఇంతకంటే అవకాశం ఇంకేముంది? దావీదుతో ఉన్నవాళ్ళు, సౌలు ఆ యొక్క గుహలోకి వచ్చి అతడు విశ్రాంతి తీసుకుంటా ఉంటే సౌలు దావీదును చంపుదామని ఆ గుహలోనే వెనక భాగాన దావీదు అతనితో వాళ్ళు ఉన్నారు. మెల్లగా వచ్చి సౌలు యొక్క వస్త్రపు చెంగు కోసేసి వెళ్ళిపోయారు. దావీదుతో ఉన్న వాళ్ళు అన్నారు, నీ దేవుడే నీకు శత్రువుని రోజు నీ దగ్గరికి తీసుకొచ్చాడు, ఇదే సమయం చంపేసి పగ తీర్చుకుందామన్నారు. అది వాళ్ళ స్వభావం. కానీ దావీదు అన్నాడు, లేదు, దేవుడు అభిషేకించిన వానిని నేను ముట్టకూడదు. ఆత్మ స్వభావం, ఆత్మానుసారమైన మనుషులు. పగ తీర్చుకునేది లేదు, కోపం లేదు, పగ లేదు, నాకొద్దు, దుష్టుడు వల్లే దౌష్ట్యం పుట్టును. లేచి సౌలని దూరం వెళ్ళాడు. దావీదు సాగిలపడి, నాయనా సౌలా, రాజా, నీ వస్త్రపు చెంగు కోసాను చూసుకో, ఎందుకు నన్ను తరుముతావు? నీకు నేనేమి కీడు చేయాలని ఉన్న వ్యక్తినైతే అలాంటి మనసే నాకు ఉండుంటే నిన్ను చంపనా అక్కడ పెట్టి? నాతో ఉన్న వాళ్ళు నిన్ను చంపు అని ప్రేరేపించారు, నేను చంపలేదు. అప్పుడు అన్నాడు, నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, నాకంటే నీవే నీతిమంతుడివి. నా దేవుని పిల్లలారా, ఈ వాక్యం వింటున్న నా సహోదరులారా, మీరు ఆలోచించండి. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం, అది దేవునికి లోబడదు, దేవునిని సంతోషపరచదు. శరీరానుసారమైన మనసు మరణం. చివరికి సౌలుకి ఏమైంది? పగతో, కోపముతో, అసూయతో, ద్వేషముతో, దురాశలతో దావీదును తరిమాడు. చివరికి ఆ మనసు అతనికి మరణం తెచ్చిపెట్టింది. దావీదు ఆత్మానుసారమైన వ్యక్తి, నా ఇష్టానుసారుడు అన్నాడు దేవుడు. దావీదుకి సమాధానము, జీవము కలిగాయి, క్షేమము కలిగింది. ఈ వాక్యం వినుచున్న నా దేవుని ప్రజలారా, గ్రహించండి. పరిశుద్ధాత్ముడు మీ జీవితాల్లో గొప్ప కార్యము చేయునుగాక ఈ రాత్రి. హల్లెలూయా. నీ స్వభావాన్ని మార్పు చేయుటకే దేవుడు ఎంచే దినాల్లో ఆత్మను కుమ్మరింతానని వాగ్దానం చేశాడు. ఆత్మచేత నింపబడండి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆత్మానుసారం, ఆత్మ నీలో నివసించినప్పుడు ఆత్మానుసారంగానే నడుస్తావు తప్ప శరీరానుసారంగా నడు. నువ్వు ఆత్మ లేని వ్యక్తివైతే సంఘంలో ఉండొచ్చు, వాక్యం వినొచ్చు, క్రైస్తవుడు అనిపించుకోవచ్చు, బట్ నీ మనస్సు మాత్రం మారదు, ఎప్పుడూ లోక సంబంధంగానే ఉంటుంది. అలా జీవిస్తున్నారు, లేక ఆత్మానుసారంగా జీవిస్తున్నారు, పైనున్న వాటి మీదే మనసు పెట్టారు, ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నారు, లోక సంబంధమైన వాటిని వెతికి వెంటాడుతున్నారు. ఆలోచన చేసుకోండి. ఈ మాటలన్నిటినీ ప్రభువు మీ హృదయాల్లో స్థిరపరచునుగాక. తండ్రి,